సరే అయితే నేను కూడా వస్తాను. ఇంతకు ముందు నువ్వు అన్నయ్యని ఒక్కడనే పంపించమన్నావు, ఇప్పుడు నువ్వు వస్తానంటావేంటి? అందరు వెళ్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు? నాన్నా, అన్నం పూర్తిగా తినలేదేంటి? ఊరికెళ్తున్నామన్న ఉత్సాహంలో ఆకలి చచ్చిపోయింది. నాన్న, సరే అందరం బస్సులో వెళ్దామా? ఎందుకు? నెల అయిపోయింది, లైసెన్స్ తెచ్చుకున్నాను, కారులోనే వెళ్దాం. టైంకి లైసెన్స్ వచ్చింది. అవును, అందరం వెళ్తే మనిషి ఒక్కతే ఉంటే ప్రమాదం కదా. క్యా హువా? ఆహా, కుచ్ నహీ. సబ్ ఆద్మీ లోగ్ గాంవ్ रुद्रवरम आ रहा है। नहीं जा रहा है। अच्छा ठीक है, मैं घर पे रहती हूँ. మనిషిని కూడా తీసుకెళ్దామన్నయ్య, ఏమంటావు? తనిష్టం రా. మనీషా, మాతో ఆవో. ఆబోగేదో కాదన్నయ్య, ఒంటరిగా ఉండడం సేఫ్టీ కాదు, మనతో పాటే తీసుకెళ్దాం. हमारे साथ गांव को आओ मनीषा. ठीक है. అమ్మయ్య, అందరం కలిసి వెళ్దాం. నా మాట మీద మర్యాదతో పెద్ది కోసం మహాలక్ష్మి గారు కూడా వస్తున్నారు. అయ్యో, ఆ టాపిక్ వదిలేరా? మీ మర్యాదని మర్చిపోలేకపోతున్నానండి. సో వెళ్తున్నావా? వెళ్ళాలి. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎవరెవరు వెళ్తున్నారు? అందరం. అందులో నేను లేనా? మేమేమన్నా పిక్నిక్ వెళ్తున్నామానే, మా గ్రామ దేవతని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అయితే ఏంట్రా ముంగిసా, నేను రాకూడదా? రాకూడదని కాదు, పెళ్లి కాకముందే ఎందుకా అని. మరి మనీషాని కూడా తీసుకువెళ్తున్నారు అని చెప్పావు కదా. తనేమైనా మీ ఇంట్లో మనిషా? తనని ఎలా తీసుకెళ్తున్నారు? తనకు ప్రాబ్లంలో ఉందే. వాళ్ళ బావ తనని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చాడంట. అందుకే ప్రస్తుతానికి మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉందని వచ్చిన వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం చెప్పు? మనం ఎప్పుడు జంటగా అవుతాం? పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఎప్పుడు అవుతుంది? మా మాధవ అన్నయ్యకి పెళ్ళయ్యాక. అంటే అప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోవా? అలా చేసుకోలేకే కదే నిన్ను తిరిగి పంపించాను. నాకు మీ గ్రామదేవత గుడి చూడాలని ఉంది. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. అవును, మా ఊరి గురించి నీకెలా తెలుసే? ఎందుకు తెలీదురా ముంగిసా? ఎంతైనా అది నా అత్తగారు ఊరే కదా. మీ అమ్మ వైపుది అక్కడే అని నాకు తెలుసు. ఒసే బుసు, నువ్వివన్నీ ఎప్పుడు తెలుసుకున్నావే? నీకు నా గురించి తెలియకపోయినా నాకు నీ గురించి మొత్తం తెలుసురా ముంగిసా. అమ్మ నా బుస్సు, నువ్వు మామూలు బుస్సువి కాదే అయితే. మరేమనుకున్నావురా ముంగిసా? స్టైలు ఇక్కడ. ఎవరే ఫోను? మా ఆయన. ఏంటే, తాళి కట్టుకున్నానే వాడు నీకు భర్త అయిపోయాడా? ఎలాగూ కట్టేది వాడే కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా? అర్జెంట్ గా దీని ఫోన్ తీసుకుని పగలు కొట్టాయి. సిగ్గు లేకుండా వాడితో మాట్లాడమే కాకుండా వాడిని ఆయన అంటుంది. ఏం చేస్తాంరా, మన కర్మ. తిడదామంటే బెదిరిస్తుంది, కొడదామంటే పోలీసులు అంటుంది. దీన్ని భరించడం తప్ప ఇక మనం చేసేదేముంది? ఆవురావురమంటూ 6 దోశలు మెక్కింది, అది అరిగేదాకా మాట్లాడుతూనే ఉంటుంది. దాని చావు దాన్ని చావని. చెప్పరా ముంగిసా. ఏంటే తిడుతున్నారా? అది రెగ్యులర్గా ఉండేదే కదా. నాతో మాట్లాడుతున్నావని ఎందుకు చెప్పావు? అలా చెప్తేనే వాళ్ళ కొంచెం భయం ఉంటుందిరా ముంగిసా. లేదంటే నిన్ను మర్చిపోయానని సంబంధాలు చూసినా చూస్తారు. ఏంటి అప్పుడే ఆయన అంటున్నావు? కొంపదీసి నన్ను మధ్యలోనే వదిలేస్తావా? నేను చంపేస్తాను. తెలుసు కదా నేనెవరో. తెలుసు తెలుసు, నువ్వెవరో తెలుసు, నువ్వు ఎలా తింటావో కూడా తెలుసు. అయినా 6 దోశలు ఎలా తిన్నావే? చట్నీ బాగుంటే 10 ఇడ్లీలైనా తింటాను. ఆహా, అయితే నేను ఇంకో 2 మెకానిక్ షాపులు పెట్టుకోవాలన్నమాట. ఎందుకురా? నిన్ను మేపాలంటే కావాల్సిందే కదా. రేయ్ నిన్ను.
ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మరెందుకలా దీనంగా కూర్చున్నావు? గ్రామదేవత గుడికెళ్ళాలి, మర్చిపోయావా? గుర్తుంది. మరి కార్ రెడీ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా కొంపదీసి డ్రైవింగ్ అని మర్చిపోయావా? నేనేమన్నా స్కూల్ పిల్లాడినా? సమ్మర్ హాలిడేస్ వస్తే చదువు మర్చిపోయినట్టు లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ మర్చిపోవడానికి? 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయగలను. మరైతే ఇంక నీ సమస్య ఏంటి? మీరే నా సమస్య. మేమా? మేమేం చేశాంరా? ఏమీ చేయట్లేదు, అదే సమస్య. ఒకడికైనా భయం బాధ్యత ఉన్నాయా? నిన్న రాత్రి అనగా చెప్పావు గ్రామదేవత గుడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి చాలా దూరం అని. తెల్లవారు ఇంత టైం అవుతున్నా ఒక్కడైనా నేను రెడీ అని వచ్చారా? ఇప్పుడు నీ బాధ ఏంటి? మేం రెడీ అయ్యి రాలేదనా? ఆ, లేకపోతే మా అందరికంటే ముందు నువ్వు రెడీ అయ్యి కూర్చోాల్సి వస్తుందనా? నీకు తొందరగా రెడీ అవడం చేత కాదు గాని ఇలా కౌంటర్లు ఇవ్వడం మాత్రం బాగా చేతం అవుతుంది. సరే సరే, గుడికెళ్తూ గొడవెందుకు? రేకన్నా కేశవ రెడీ అయ్యాడా? ఇంకా లేదన్నయ్య. ఇంకెప్పుడవుతావు? వచ్చే సంవత్సరమా? రేయ్, నేనేమన్నా ఆడపిల్లనా? 5 నిమిషాల్లో వచ్చేస్తాను. రేయ్, అందరూ లగేజ్లు సర్దుకొని తొందరగా వచ్చేయండి. అలాగే అందరూ తను కొన్న కొత్త బట్టలు వేసుకోండి, హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే. సరే కుదరా. ఆ, ఇంకా ఎవరు రాలేదేంటి? నేనున్నాను కదండి. కన్న కేశవ ఏరి? లగేజ్ బ్యాగులు లోడ్ చేసుకోవడానికి వెళ్ళారు. లోడ్ చేసుకోవడానికా? అదే ప్యాక్ చేసుకోవడానికి వెళ్ళారు. నీ లగేజ్ ఏది? ఇక్కడే ఉంది. పదండి, వాళ్ళు వచ్చేలోపు మన బ్యాగ్లు కార్లో పెడదాం. కమ్. ఇలా ఇవ్వండి. క్యా? బ్యాగ్ లేలో లేలో. మీకు హిందీ వచ్చా? చాలా పర్ఫెక్ట్ గా వచ్చు. లేలో అంటే తీసుకోని అర్థం. రానప్పుడు తెలుగులో అడగచ్చు కదా. ఇవ్వండి. ఏంటండి మీరు చూసుకోవచ్చు కదా. సారీ అండి. महालक्ष्मी कहते हैं कि एक बार सिर ठकराने से सींग निकल आता है और एक बार सिर ठकराइए। ఏమంటుందో విన్నారా? మీకు అర్థమైందా? అవును. ఏమంది తను ఇప్పుడు? ఒకసారి తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంట, ఇంకోసారి గుద్దుకోండి అంటుంది. ఇందాకంత చిన్న పదమే రాలేదు, ఇప్పుడు ఇంత పెద్ద వాక్యం ఎలా అర్థమైంది? ఇలాంటప్పుడు ఏ భాషలో చెప్పినా మీనింగ్ అదే కదండి. రండి మనం ఇంకోసారి గుద్దుకుందాం. ఏం అక్కర్లేదు. మీకు కొమ్ములంటే ఇష్టమా? బ్యాగులు పడిపోకుండా పెడతారా? అలాగేనండి. ఏంటి నన్ను ఆగిపోయారు? లగేజ్ కార్లో పెట్టుకోండి. రే పెద్దోడా, ఇప్పుడు గ్రామదేవత గుడికెళ్ళడం అంత అవసరం అంటావా? నీకు రావాలని లేకపోతే రాకు. ఎవడు రమ్మన్నాడు? ఏంటి ఇప్పుడు ఈయన కూడా మనతోనే వస్తాడా? ఏంట్రా ఆ మాటలు? ఇంటి పెద్దను తీసుకెళ్లకుండా ఎలా వెళ్తాం? కుటుంబం అన్నాక అందరూ వెళ్ళాలి. నానా లగేజ్ పెట్టి. ఇగో ఇది లోపల పెట్టు. నువ్వే ఒక లగేజు, మళ్ళీ నీకు ఎక్స్ట్రా లగేజా? నోరు మూసుకొని పెట్టరా ఫుల్లు. అందరూ వచ్చారా? कन्ना नहीं आया। అవును, కన్నగడెక్కడ? ఇక్కడ. ఏంట్రా ఇది? లగేజ్ అనయా? మరి ఇంతేంట్రా? అక్కడికి వెళ్ళాక ఫోటోలు దిగుతూ హ్యాష్ ట్యాగ్స్ తో అప్లోడ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా వదినా, అందుకే ఇవన్నీ. మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళలేదు. ప్రయాణం చేసే ముందు నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టాలని కూడా తెలీదా సిల్లీ ఫెలో? పేరుకు పెద్ద డ్రైవరు. కుట్టునన్నా.
కుట్టు నాన్న. అమ్మా, నేనొద్దంటే నా పిల్లలు నా మాట వినకుండా నీ దగ్గరకు ఆ ఊరొస్తున్నారు. ప్రమాదం అని తెలిసినా రాక తప్పట్లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఆ ఊరికి దూరంగా ఎందుకు ఉన్నానో నీకే తెలుసు. కాని ఈ రోజు వెళ్లి తీరాల్సి వస్తుంది. నా పిల్లలకి నాకు ఎలాంటి ప్రమాదం రాకుండా నువ్వే కాపాడు తల్లి. ఇంకో అరగంట మొక్కుతావా? ఏంట్రా కిట్టయ్యా, ఏమైంది? కిట్టయ్యా ఏంటి? పోని చిట్టయ్యా అనుకో. నీ చింతకి గల కారణం ఏంటి? ఏంటిది? కారు ఏంటి పంచా? నువ్వే కదరా ఏంటిది అన్నావు. ఇది కారే కదా. అది కనిపిస్తూనే ఉంది కదనయ్య. మరికేంట్రా నీ ప్రాబ్లం? हाँ बोलो तुम्हारा प्रॉब्लम क्या है? మీరే. मैं क्या किया? నా ఉద్దేశం మీరు అంటే మీరొక్కరని కాదు, మరి మీరందరూ అని. మేమేం చేశాన్రా? ఏమి చేయట్లేదు, అదే ప్రాబ్లం. అరే, మనం వెళ్ళేది ఎక్కడికి? గ్రామదేవత గుడికి. అది కూడా ఇన్నేళ్ల తర్వాత. ఒక రకంగా చెప్పాలంటే మనకిది టూరు. ఇప్పుడు కాదని ఎవడన్నాడు? ఎవరో అనడమేంటి, నేనే అంటున్నాను. ఎందుకు? ఎందుకేంటనయ్యా? టూర్కి ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. కాని మీరెలా ఉన్నారు? ఒక్కరి మొహంలో కూడా సంతోషం లేదు, ఒక్కరు కూడా ఎనర్జెటిక్గా కనిపించట్లేదు. అందరూ ఏదో మౌనవ్రతం పోటీల్లో పాల్గొన్నట్టు అలా సైలెంట్గా ఉన్నారేంటి? ఈ మాత్రం దానికి ఫ్యామిలీ అంతా కలిసి రావడం దేనికి? నాకేం నచ్చట్లేదన్నయ్య. ఇప్పుడు ఈ పొట్టయ్యకి నచ్చాలంటే మేమంతా ఏం చెయ్యాలంట? సరదాగా అంత్యాక్షరి ఆడాలంట. అయితే ముందు వైన్ చెప్తా మొదలెడదాం. అందరికంటే పెద్ద ఆయనే కదా. రేయ్, వైన్ షాప్ ఏంట్రా? నేను క్వార్టరు, వీళ్ళు హాఫ్, లీటరు, ఫుల్లు అయితే నువ్వు వైన్ షాపే కదా. పాట మొదలుపెట్టు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. పాడినారేనా? పాడు. నేను పాడను, కావాలంటే మీరు పాడుకోండి. సర్లే, నేనే స్టార్ట్ చేస్తాను. ఏమైందిరా? వర్షానికి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడ్డట్టుంది. ఉండండి, నేను వెళ్ళి తీసేసి వస్తాను. రాయ్, నువ్వు ఉండు, నేనెళ్ళి తీసుకొస్తాను. ఎవరు? నువ్వు ఆగు. రాయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను తీస్తానుండో. నానా, అంత పెద్ద చెట్టు ఎలా తీస్తావు?
మేము వెళ్ళి తీస్తాంలే. అది కాదురా పెద్దోడా. వద్దని చెప్తే వినాలి. విను అనియా, పద. రే చక్రి, రే నువ్వు పట్టు. రే కన్నా ఇట్రా. మెల్లిగా అలా సైడ్కి పదండి. మీరెందుకు దిగారమ్మా? కారులో కూర్చోండి. ఏరియా అంత సేఫ్ కాదు. పక్కనే మీరున్నారు కదా సుపుత్ర, ఏం పర్లేదు. మనీషా, వ్యూ బహుత్ అచ్చా హై నా? బహుత్ అచ్చా హై. పద సెల్ఫీలు తీసుకుందాం. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఎవరు పంపింది మిమ్మల్ని? నాన్న జాగ్రత్త. ఎవరా మీరు? ఎవరు? ఎవర్రా మీరు? చెప్పరా? ఎవరు చెప్పరా నువ్వు? చెప్పరా? ఎవర్రా మీరు? రే చక్రి, ఆగరా ఆగరా, వదిలే. నానా నీకేం కాలేదు కదా? నాన్న నీకేం కాలేదుగా? నాకేం కాలేదురా, నువ్వేం కంగారు పడకు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను కారు దిగొద్దు అని. నువ్వు వింటేగా. కౌన్ హై వో దుష్మన్? దుష్మన్ కాదండి, వీళ్ళ దూర బంధువులు. రేయ్, వాళ్ళెవరినో పట్టుకుని తన బంధువులంటావేంట్రా? మన మీద ఇలా పగా ప్రతీకారాలతో దాడి చేసేది ఇంకెవరు? వీళ్లే కదా. వీళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళ అన్నయ్య పంపించుంటాడు.
నిజంగా వీళ్ళని పంపించింది వాడే అయితే ఈసారి నేనే వాడిని జైల్లో పెట్టిస్తాను. ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. ఏం అక్కర్లేదమ్మా, వాడేదో వాగుతున్నాడు అంతే. అంటే వాళ్ళెవరో నీకు తెలుసా? తెలియకపోతే ఏంటి, వాళ్ళని చూస్తే అర్థం కావట్లేదా? దారి దోపిడీ చేసేవాళ్ళ ఉన్నారు. వదిలేసాయి. పదండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవును, ఇలాంటి చోట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి నాన్న, పద కారెక్కు. చూసావా అక్క, ఈ చవట దద్దమ్మలు ఏమీ చేయకుండా తిరిగొచ్చాడు. నిన్ను చంపిన నీ మొగుడు జైలుకెళ్ళాడు కదా, శిక్ష పడింది. మన ఊరికే వస్తున్నాడంట. రుద్రవరంలో అడుగు పెట్టగానే రుద్రాంబిక సాక్షిగా వాణ్ణి చంపి వాడి రక్తంతో నీకు అభిషేకం చేయిద్దామనుకున్నా. వీళ్ల వల్ల కాదని అర్థమైపోయింది. వాడు మన ఊరి పొలిమేర దాటకముందే ఇదే ఊళ్ళో ప్రాణాలు తీస్తా. ఒక ముసలోడి ప్రాణం తీయడానికి మీ ముగ్గురు వల్ల కాలేదు. సిగ్గులేదురా? ముసలుడు ఒక్కడే రాలేదన్నా, తనతో పాటు 4 కొడుకులు, వాళ్ళ భార్యలు అనుకుంటా 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. మొత్తం 7. మేమేమో 3. అమ్మాయిలు కూడా గట్టిగానే కొట్టిరన్నా. అవును, అటాక్ చేయించింది నేనని తెలుసా? లేదన్నా, నన్ను పట్టుకొని అడిగిరు, కానీ చెప్పకుండా తప్పించుకొని వచ్చిన. నా ఇన్నేళ్ల పగ ఈరోజు తీరుతుంది అనుకున్నాన్రా. ఇంకా నిలబడ్డారేంట్రా? పోండి బయటికి. అట్లేనా? అయిపోయిందా? మీ అక్క ప్రాణం తీసిన మీ బావ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయా? ఏంటి కలిసిపోయేది? నా పరువు రామయ్య చెరువులో కలిసిపోయింది. నారాయణ ఒక్కడే వస్తున్నాడని చెప్పావు. ఏమైంది? వాడితో పాటు వాడి కొడుకులు కోడళ్ళు కూడా వచ్చారంట కదా. నీ పగ నారాయణ మీద, వాడితో ఎవరొస్తే నీకెందుకు? అందరూ కలిసి మా వాళ్ళని తిప్పికొట్టారు. అందుకు నువ్వు సిగ్గుపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణ ప్రాణాలతో తిరిగి రాకూడదు. ఇందులో నీకొచ్చే లాభం ఏంటి? వాడు లేకపోతే ఆ బృందావనం నా సొంతం అవుతుంది. నీ పగా తీరుతుంది. నాకు లాభం కలుగుతుంది. ఈ అవకాశాన్ని నేను వదులుకుంటానా? నేను చూసుకుంటాను. బాధపడకక్క, వాడు ప్రాణాలతో మన ఊరి నుంచి తిరిగిపోడు. వాణ్ణి చంపి నీ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తా.
ఏంట్రా కారాపావ్? ఎటు వెళ్లాలో తెలియట్లేదన్నయ్య. కార్లో కూర్చుని అడుగు, ఒక పెద్ద మనిషి, ఆయన అడుగు. నారాయణ గారు, ఏంట్రా ఎటకారమా? ఏంటి తమరు సంస్కారం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇక్కడ నుంచి గ్రామదేవత గుడికి ఎలా వెళ్లాలో చెప్పు. ఏమో నాకు తెలీదు. అదేంటి సుపుత్ర, మీరు పుట్టింది ఈ ఊళ్ళోనే అని చెప్పారు కదా. పుడితే ఊరంటే తెలీదు అన్నారు, ఓకే. కనీసం మీ ఊరి గ్రామదేవత ఎక్కడుంటుందో కూడా తెలీదా? గుర్తులేదు, మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోయారు? నిన్నేం కూర తిన్నావు? గుర్తులేదు. అలాగే నాకు గుర్తులేదు. ఇదేం లాజిక్? అదే లాజిక్. తనకి నిన్న తిన్న కూరే గుర్తులేదు. నేనెప్పుడో 25-30 సంవత్సరాల క్రితం వచ్చిన ఊరు, ఏం గుర్తుంటుంది? మరిప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా నాన్న? ఏముంది, నావిగేషన్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఫోన్లో కొట్టండి. సిగ్నల్స్ ఎవడు పంపిస్తాడు? మీ తాత. ఈ ఊర్లో సిగ్నల్స్ రాకే కదా ఇందాక నుంచి అందరిని అడుక్కుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఎవరినో ఒకరిని అడుగు. ఏం అక్కర్లేదు, నాకు ఈ ఊర్లో తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రేయ్, ఈ ఊర్లో నీకు ఫ్రెండ్ ఎలా అయ్యాడ్రా? నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అన్నయ్య. విషయం చెప్పగానే అంతా నేను చూసుకుంటాను రమ్మని నెంబర్ కూడా ఇచ్చాడు. ఉండండి, కాల్ చేస్తాను. హలో చక్రి, ఎక్కడున్నావు సతీష్? మేము ఊర్లోకి వచ్చేసాం. నేను మీకోసమే చూస్తున్నాను. ఎక్కడున్నారు ఇప్పుడు? నల్ల రంగు గళ్ళ చొక్కా నీదేనా? మీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. పక్కకి తిరిగి చూడు. ఇక్కడ ఇక్కడ ఇదిగో. వస్తున్నాను, అక్కడే ఉండండి. అన్నయ్య, అదిగో అతనే నా ఫ్రెండ్కి ఫ్రెండ్. అంటే నా ఫ్రెండ్ ప్రస్తుతానికి మనందరికి గైడ్. మ్యాథ్స్ గైడా, సైన్స్ గైడా? గ్రామ దేవత గుడి చూపించే టూరిస్ట్ గైడ్ రా. అయితే ఓకే. నువ్వెక్కడికి? ఊరి గాలి పిలుస్తుంది, వెళ్ళి పలకరించి వస్తా. ఇందాక అడిగితే ఏం తెలీదన్నో, ఇప్పుడేంటి ఊరు పిలుస్తుంది గాలి పిలుస్తుంది అంటూ వెళ్ళిపోతున్నావు? ఊరి నేల మీద అడుగు పెట్టగానే గుర్తొచ్చుంటుందిలేరా, వెళ్ళని. మీరు వెళ్ళండి నాన్న. నన్ను అర్థం చేసుకోవడంలో నా పెద్ద కొడుకు తర్వాత ఎవరైనా. చాలే, ఎక్కువ దూరం వెళ్ళకు. తప్పిపోతే నిన్ను వెతుక్కుంటూ కూర్చోలేం ఇక్కడ. మాకు తెలుసులే రానా. నువ్వు చెప్పిన ఫ్రెండ్ ఇతనేనా? హాయ్ చక్రి. హాయ్, నా పేరు సతీష్. వెల్కమ్ టు రుద్రవరం. సతీష్, తను మా అన్న మాధవ్. నమస్తే అండి. నమస్తే సతీష్. వీడి కేశవ. హాయ్. మహాలక్ష్మి, మనీషా. నమస్తే జీ. అందరినీ పరిచయం చేశావు, మరి మీ నాన్నెక్కడా? తను కూడా వస్తారని చెప్పావు. వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? ఊరు పిలిచిందట, పలకరించి వస్తా అని వెళ్ళాడులే. ఓకే ఓకే. ఇంతకీ ఈ ఊర్లో లాడ్జ్లు ఏమైనా ఉన్నాయా సతీష్? లాడ్జ్ ఎందుకండి? మేమందరం స్టే చేయాలంటే కావాలి కదా. ఏం అక్కర్లేదు. మీలా వేరే చోటు నుంచి అమ్మవారి గుడికొచ్చే భక్తుల కోసం బైరి రమ, ఉపేంద్ర గౌడ్ అనే దంపతులు కాకతీయుల వారి సత్రం అని ఓ సత్రం కట్టించారు. మా గుడికి ఎవరొచ్చినా ఆ సత్రంలోనే స్టే చేసి మొక్కు తీర్చుకుని వెళ్తారు. అలాగా, భక్తులకి ఇబ్బంది కలగకుండా అంత మంచి పని చేశారంటే నిజంగా ఆయనది చాలా గొప్ప మనసై ఉండాలి. అవును, చాలా మంచివారు. సరే పదండి, మీ అందరినీ అక్కడ తీసుకెళ్తాను. పదండి. అలాగే. ఇంతకీ నారాయణ వస్తాడా? ఏమోరా, వచ్చేసాడు. నమస్తే అండి, నా పేరు సతీష్. ఓ, నువ్వేనా మా వాడి ఫ్రెండు? నా పేరు నారాయణ, వీళ్ళ నాన్నని. చక్రి, నన్ను ఫాలో అవ్వు. అలాగే. ఎక్కండి, అందరు ఎక్కండి.
ఏటా చూపు? నిన్ను చంపేద్దామని? ఇప్పుడు నేనంత తప్పేం చేశానే? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అమ్మవారిని దర్శించుకోవడానికి. నాకు ఆవిడేం మంచి చేసిందని దర్శించుకోవాలి? నాకిష్టమైన బావని భర్తగా ఇమ్మంటే నీకిష్టమైన వాణ్ణి భర్తం చేసింది. ఇంకా ఆవిడనెందుకు దర్శించుకోవాలి? ఏమని వేడుకోవాలి? ఉసేయ్, గట్టిగా అరవకే. అల్లుడు వింటే గొడవలైపోతాయి. అంత భయపడి చావకు. తాను బయటికెళ్లారు. అదిగో ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. ఇదేమైనా నీ ఇల్లా? సత్రం. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరిని హారతిచ్చి పిలుచుకురావాలా? ఆ కాకతీయుల వారి ధర్మసత్రం. ఎరా కరెక్ట్గా చదివానా? ఇట్స్ ఓకే. ఏమాత్రం దానికి అంత కోపం ఎందుకురా? మీరు ఉండబోయే సత్రం ఇదే. ఎలా ఉంది? చాలా బాగుంది సతీష్, థ్యాంక్ యూ. ఇదేంటి బావగొంతులా ఉంది? ఎక్కడికెళ్తున్నావే? ఎవరో వచ్చారు, చూడమన్నావుగా. ఎందాక వెళ్ళన్నావు? ఇప్పుడు వెళ్తానంటున్నారుగా. నీ పని చూసుకో. ఏమైంది దీనికి? రేపు చైత్ర పౌర్ణమి. అమ్మవారి గుడిలో పూజలు చేయడానికి భక్తులు చాలా మంది వస్తారు. ఉదయాన్నే లేచి రెడీ అయితే తొందరగా అమ్మవారి దర్శనం అవుతుంది. అలాగే. మీకు గదులన్నీ సిద్ధం చేసి ఉంచాను. ఏమైనా అవసరం పడితే కాల్ చేయండి. నేను వస్తాను. బాయ్. బాయ్ సతీష్. బావా, గాయత్రి, నువ్వేంటిక్కడ? గుడికొచ్చాను. అంటే నీకు గ్రామదేవత అడ్రస్ తెలుసా? మరి మేము అడిగినప్పుడు ఎందుకు తెలియదన్నావు? నాకు నిజంగానే తెలీదు. తెలియపోతే నువ్వెలా వచ్చావు? నేను అమ్మతో వచ్చాను. అంటే నువ్వు మీ ఆయనతో రాలేదా? ఆ రాక్షసుతో వచ్చావా? లేదు మావయ్య, అమ్మ మొక్కు ఉంది అంటే నేను అమ్మ ఆయన కలిసొచ్చాం. అవును, మీరేంటి సడన్ గా? సడన్ గా ఏంటి గాయత్రి? నీకు చెప్పాను కదా గ్రామదేవత గుడికి వెళ్ళాలని. చెప్పావు మహాలక్ష్మి, కానీ ఎప్పుడు వెళ్తున్నారో చెప్పలేదు కదా. మీరు ఇప్పుడే వస్తున్నావని చెప్తే నేను హ్యాపీగా మీతోనే వచ్చేదాన్ని కదా. ఎందుకు మళ్ళీ మా అందరినీ జైల్లో వేయడానికా? కన్నా, ఏంటా మాటలు? రండి బావా, లోపలికెళ్దాం. అయ్యో 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 అయ్యో, దాపరించేశారా? ఇక్కడి కూడా దాపరించేశారా? బావమరిది బతుకు కోరుతాడు. నువ్వు నా చావు కోరుతున్నావా? చావుని వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? చావుకెదురుగా నిలిచే దమ్మున్న మగాడు నీ బావా అని చెప్పడానికి. చింత చచ్చిన పులుపు చావలేదు. ఇప్పుడు నా బిడ్డల్ని బతికించుకోవడానికి మళ్ళీ లోకం దృష్టిలో హంతకుండవుతాను. అది చెప్పడానికే వచ్చాను.